చూడండి, ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్తాను. మనము లోకానికి ఏమై ఉన్నామంట? వెలుగై ఉన్నాం. 2 కొరింథీ రాసిన పత్రిక ఎంత చదివాం మనం ఇప్పుడు? 2 కొరింథీ 5:17 ఏముందంటే, క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. దేవుని స్తోత్రం. నాకేం చూడండి, ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, క్రీస్తు నందున్న వాళ్ళు. క్రీస్తు బయట వాళ్ళతో కాదు మాట్లాడేది. ఎవరితో మాట్లాడుతున్నాడు? లోపల ఉన్న వాళ్ళు ఎవరు? రక్షణ పొందినవారు. లోపల ఉన్న ఎవరు చెప్పండి? ఎవరైతే రక్షించబడ్డారో వారితో లేఖనం ఏం చెప్తా ఉందంటే, మీరు నూతన సృష్టి, మీలో పాతవి గతించిపోయాయి, సమస్తం కూడా ఏమైంది అంట? క్రొత్తవైపోయాయి. దేవుని స్తోత్రం. క్రొత్త సంవత్సరం కోసం తెగారాట పడుతున్నారు, తెగ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ బైబిల్ అది కాదు చెప్పేది. అంకెల గారడి కాదు, బ్రతుకు మార్పుని దేవుడు చూస్తా ఉన్నాడు. తప్పకుండా గట్టిగా నీ మాదిరిని చూస్తా ఉన్నాడు. నీలో క్రొత్తదనాన్ని చూసి ఆయన సంతోషించాలనుకున్నాడు. ఎందుకు నువ్వు క్రొత్తగా మారాలంటే, ఎప్పుడైతే నీ మాదిరి మారుతుందో నీ ద్వారా దైవరాజ్యం కట్టబడుతుంది. హల్లెలూయా. దైవరాజ్యం కడతాం మనం. దేవుని రాజ్యాన్ని భూమి మీద కట్టే ఒక పని వాళ్ళం మనమే. అయితే ఎవరి ద్వారా కట్టబడుతుందంటే, మాటలు చెప్పే వాళ్ళ ద్వారా కాదు, మాదిరి చూపిస్తే. బైబిలే స్పష్టంగా చెబుతుంది, భార్య నీ సత్ప్రవర్తన బట్టి నీ భర్త వాక్యం లేకపోయినా రాబట్టవచ్చు అంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక దైవ సేవకుడి యొక్క సహనం వల్ల ఆ కఠినమైన ఆ యొక్క ఇంటి యజమాని ఈయన సహనాన్ని చూసి తట్టుకోలేక దెబ్బకి మందిరానికి వచ్చేసాడంట. దేవుని స్తోత్రం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మా అమ్మ రాలేదు, మా అబ్బాయి రాలేదు, మా అమ్మమ్మ రాలేదు, మా తాతయ్య రాలేదంటే ఏది నీ మాదిరి? ఏది అక్కడ? మాటల్లో ఏది? చూపులు ఏది? నీ ప్రవర్తనలో ఏది? నీ మాదిరి ఏది? నీ మాదిరి నూతన పరచబడాలి. నువ్వు ఎంత విపరీతమైన ప్రసంగాలు చేసి మాటలు చెప్పినా వాళ్ళు మారనే, వాళ్ళు నీ పై రూపాన్నే చూస్తారు. దేవునికి స్తోత్రం. ఏం చెప్తారంట? ఉదాహరణకి ఒక విషయం చెప్తాను. యేసయ్య తన యొక్క ప్రయాణ మార్గంలో యాకోబు బావి దగ్గర ఆగవలసి వచ్చింది. సమరయ అనే గ్రామంలో వెంటనే అక్కడికి పాడైపోయిన, వినాలి, నాకు ఎదురు ప్రశ్న చెప్పకూడదు, విని నువ్వు మారాలి, నాకు నువ్వు ప్రశ్నలు చెప్తే ఇది బుర్రకథలాగా ఉంటుంది. మనం ఎక్కడ తప్పిపోతామా, ఏం చేస్తున్నావా అని విని మార్చడానికి మీరు చూసుకోవాలి. తిరిగి నాకు చెప్పడానికి కాదు మీరు ఇక్కడికి వచ్చింది, మనం అందరం నేర్చుకోవడానికి వచ్చాం. నేర్చుకొని దాని ప్రకారం జీవించి అనేకుల్ని ప్రభువు యొక్క రాజ్యంలో చేర్చవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనిస్తే ఆవిడ మంచినీళ్ళ కుండను ఎత్తుకొని మంచినీళ్ళ కోసం మధ్యాహ్నటప్పుడు బావి దగ్గరికి వస్తే, యేసయ్య తన ప్రయాణంలో సమరయ్య బావి దగ్గర, యాకోబు బావి దగ్గర, సమరయ్య ఊర్లో మధ్యాహ్నం పూట ఆగవలసి వచ్చి, ఆయన వచ్చిందే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఎందుకు వచ్చాడంట? ఆయన వచ్చిందే నశించిపోయేదాన్ని. ఇప్పుడు నశించిపోతుంది. ఏమొక క్రమం లేదు, అక్రమంగా జీవిస్తూ ఉంది. ఏ లోపల ఆత్మ ఆయన పెట్టింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మ నరకంలో పోతుందని చెప్పేసి ఆయన బావి దగ్గర ఆగి ఆవిడకి జ్ఞానోదయం చేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. అంటే పాపం ఏంటో, నరకం ఏంటో, లోకం ఏంటో, తృప్తి ఏంటో, అసంతృప్తి ఏంటో చెప్పాడు. చెప్పబట్టే ఆవిడ దాన్ని అంగీకరించి ఆయన ముందే మాదిరి చూపించింది. కొట్టండి గట్టిగా చప్పట్లో. యేసయ్య ముందే. ఏం మాదిరి అంటే, పాపం అనే కొండని విడిచిపెట్టిందని రాస్తుంది. ఏం చేసిందంట? విడిచి పెట్టింది. మళ్ళీ పట్టుకోలే.
మరి ఏం పట్టుకుందంటే యేసయ్య మాటలు పట్టుకుంది. కొడదాం గట్టిగా స్తోత్రం. ఏం పట్టుకుందంట? యేసయ్య మాటను పట్టుకొని అప్పుడులాగా ఆ ఊర్లో పాపం అనే కొండ నెత్తిన పెట్టుకొని తిరిగి ఆవిడ ఇది వదిలిపెట్టి యేసయ్య మాటలు పట్టుకొని ఆ ఊరిలోకి వెళ్ళి ఆ మాటల్ని వారికి ప్రకటించిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన మాదిరి చూసిన, మార్పును చూసిన, అసలు ఏం మాట్లాడాల్సింది, ఏం మాట్లాడుతుంది ఈ అమ్మాయి? ఈ అమ్మాయి నోట రోజు ఏమొచ్చేయి? చండాలమైన మాటలు వచ్చేయి. ఇవాళ ఏంది విచిత్రంగా మాట్లాడుతుందని చెప్పి ఈ మాదిరి ఏంటి నిజమా అని చెప్పి ఊరే యేసయ్య దగ్గరికి వచ్చారంట. చెప్పడం గట్టిగా దేవునికి స్తోత్రం.